అందరికీ నమస్కారం. ఈ 2026లో ఖచ్చితంగా ఇన్నోవేటివ్లో మన వీడియోలు ఉంటాయని చెప్పే కదా. నేను తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఇక నుంచి నేను ఇచ్చే వీడియోస్లో మ్యాక్సిమం ఒక్క వీడియోకి ఎండింగ్లో మహాభారతం కానీ, రామాయణం కానీ, పురాణ ఇతిహాసాలకు సంబంధించి ఏదో ఒక చిన్న లింకు, ఆ కథో స్టోరీకి సంబంధించినటువంటి చిన్న ఎపిసోడ్ అది ఖచ్చితంగా అయితే యాడ్ చేస్తా. ఓకేనా? ముందైతే న్యూస్ చెప్పేస్తా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ వరకు చూసేస్తారు. ఆ తర్వాత ఇంకా ఇంట్రెస్ట్ ఉంది, అరే మనం తెలుసుకుందాం అనుకున్నప్పుడు ఆ ఎండింగ్లో చూడండి. దీనిలో కూడా నేను చెప్పబోతుంది. ముందు గరిగపాటి నరసింహారావు గారు ఈ అన్వేష్ సంబంధించి డైరెక్ట్గా ఏమీ అనలా, కానీ ఆయన అసలు తట్టుకోలేడు ఆయనకి సంబంధించి ఎవరైనా ఏదైనా అన్నప్పుడు. దెన్ ఆయన టీం వచ్చేసి ఆల్రెడీ మొన్న రియాక్ట్ అయింది. సంబంధం లేని వాటిని గురువు గారికి లింక్ చేసి అనరాయణ మాట్లాడుకుంటూ వాళ్ళు అంతమంది చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఇక ఇప్పటిదో నిన్నటిదో మొన్నదో నాకు తెలీదు, పర్ఫెక్ట్ వేలో సింక్ అనేటువంటి ఒక వీడియో నాకు తెలిసి ఈ అన్వేష్ సంబంధించింది అయ్యి ఉండొచ్చు, ఎక్కడ ప్రవచనాలు చెప్తున్న మూమెంట్లో అయ్యి ఉండొచ్చు. అది నేను వీడియో వీలైతే చివరిలో యాడ్ చేస్తాను. ఆయన గరిగపాటి గారిది. సింపుల్గా చెప్తాను. ఒక సమాజంలో ఒకడు తప్పు చేశాడు, అనరాని మాట అనటమో చేయలేని పనిదో చేశాడు. వాడికి వేసే సరైన శిక్ష ఏంటో తెలుసా? పెదరాయుడు సినిమాలో పాపారాయుడు వేస్తాడే, వేలేస్తున్నా అంటాడు. వాడికి ఎవరు సేవ చేయకూడదు, వాళ్ళతో ఎవరు మాట్లాడకూడదు, అంతే. ఇక అంతమించి పెద్ద శిక్ష ఏముంటుంది? పెదరాయుడు సినిమా చూశారు కదా, బ్లాక్ బస్టర్ హిట్. ఇదేనండి, వెలేయటం, చేదరించుకోవటం, ఈసడించుకోవటం. ఛీ వీడా, ఛీ ఇదా, ఎనఫ్. వాళ్ళతో మాట్లాడొద్దు, వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు, వాళ్ళకి మంచి చెడు ఏదైనా దరిద్రులు పోవద్దు. అంటే ఇక్కడ నా అన్వేషణ ప్రపంచాత్రికుడు అనబడి అన్వేష్ ఎవరైతే ఉన్నాడో అడ్డదిడ్డం ఘోరంగా నోరు జరగడం కారణం ఏంటి? భారీగా సబ్స్క్రైబర్స్, భారీగా ఫాలోవర్స్, మస్తు పైసలు వస్తూ ఉండటం. ఇప్పుడు అదంతా తగ్గాలి, అహంకారం తగ్గాలి అతను అన్నప్పుడు ఏంటి మరి? వీళ్ళు అన్సబ్స్క్రైబ్ అవ్వాలి, అన్ఫాలో అవ్వాలి. గరిగపాటి గారు చెప్పింది కూడా అదే. వాడిని ఏసడించుకోవాలి, దూరం పెట్టిన వాడిని, అప్పుడు వాడు మారుతాడు, అప్పుడు వాడికి సరైన శిక్ష పడ్డట్టు. ఇక ఈయన టీంకి సంబంధించి కూడా చెప్పాడు. ఏ మాట కాబట్టి నేను చెక్ చేసి ఉన్నాను. వాళ్ళ టీం మెంబర్స్ కావచ్చు, లేదన్నప్పుడు వాళ్ళ అభిమానులు కావచ్చు, ఎక్కడ ఎవరు కూడా తగల, గట్టి కౌంటర్లు ఇస్తూనే పోయారు. సో అన్నాడు ఈయన, సోషల్ మీడియాలో మందే పై చేయి, మనలు ఊరుకోరు అంటూ ఆయనలో ఉన్న బాధని చెప్పేశాడు. అవతల వాడు మూర్ఖుడు, వెధవ, వాడితో మనం మాట్లాడటమే దండగా. అట్లాంటిది వాడికి పోట్లాట ఎలాగా? మనసారి తగ్గించుకోవటం కదా. కానీ వాడి శిక్ష పడాలి. ఎలా? ధర్మం కోసం నేను ప్రవచనాలు చెప్తూ ఉన్నా, ధర్మం కోసం వాళ్ళకి మంచి మాటలు చెప్తూ నేనున్నా, కానీ అవతల వాడితో పోరాడాలన్నా, అవతల అహం దించాలి అన్నా, అవతలని ఏసడించుకోవాలన్నా, అవతల వాడికి శిక్ష పడాలన్నా అది మీ చేతుల్లో ఉంది. ధర్మం కోసం నిలబడండి, వాడిని అన్సబ్స్క్రైబ్ చేయండి, అన్ఫాలో చేయండి అని చెప్పేసి ఇండైరెక్ట్గా చెప్పేశాడు. వాళ్ళ టీం మొత్తం దీన్ని వైరల్ చేస్తున్నారు. వీడియో తర్వాత పెడతాం చూడండి. ఇక నేను చెప్పినట్టుగా మహాభారతంలో ఇక్కడ వరకు అయిపోయింది. ఇప్పుడు నేను చెప్పింది మహాభారతానికి సంబంధించి ఇంట్రెస్ట్గానే చెప్తా, ఓకేనా? మహాభారతంలో జోదంలో ధర్మరాజు ఓడిపోతాడు. దెన్ ఇక ఆయన అరణ్యవాసానికి రావాలి. అప్పుడు ఆ వీధులలో వెళ్తూ ఉంటాడు ధర్మరాజు. ధృతరాష్ట్రుడు కానీ, కర్ణుడు కానీ, దుశ్శాసనుడు కానీ, ఇంకోటి శకుని, వీళ్ళ నలుగురు, దుష్ట చతుష్టయం, వీళ్ళ నలుగురు తప్ప మిగతా కౌరవులు కానీ, కురుసభలో ఉన్న పెద్దలు కానీ అంతా బాధపడుతూనే ఉంటారు. ఆ తర్వాత రోడ్డు మీదకి వస్తాడు వెళ్తున్న మూమెంట్లో. ఆ కౌరవ సామ్రాజ్యంలో ఉన్నటువంటి హస్తినాపురం ఉన్నటువంటి అంతా కూడా ధర్మరాజు వెనకే వస్తూ ఉంటారు. ఇక ఆ తర్వాత అరణ్యానికి వెళ్ళటం, ఆ తర్వాత ఏదో చెప్పి వెనక పంపడం, ఇంకా అదంతా తర్వాత. ఇక్కడ నేను చెప్పబోతున్నది ఏంటంటే, గెలిచిన వాడేమో దుర్యోధనుడు, ఓడినవాడు ధర్మరాజు. కానీ ధర్మం అన్నది ధర్మరాజు పక్క ఉంది. గెలిచినటువంటి దుర్యోధనుడు వాడు దుర్మార్గుడు, నీచుడు అనేసి జనాలు ఏసడించుకుంటారు. ఎంతగా ఏసడించుకుంటారంటే, వీళ్ళ అరణ్యవాసం, అలా అజ్ఞాతవాసం ఇవన్నీ అయిన తర్వాత కూడా వీడి తరపున అసలు యుద్ధం చేయాలి ఎవరు ఏంటి అన్నప్పుడు ఉండాలి కదా. ఖచ్చితంగా యుద్ధం తప్పదు. మహాభారతం నేను క్యాడెట్ డివోషన్ ఛానల్ ఇస్తూనే ఉన్నా. ప్రజెంట్ 414 ఎపిసోడ్ దగ్గర ఎక్కడ ఉన్నా, వనపర్వంలో అరణ్యపర్వం ఎపిసోడ్ దగ్గర ఉన్నా. పాయింట్ 1, వీళ్ళు అడవులలో ఉన్న అక్షయపాత్ర దొరకటం కావచ్చు, ఆ తర్వాత వెళ్ళినప్పుడు వాళ్ళకి అతిథి మర్యాదలు చేయడం కావచ్చు,
అసలు ఎప్పటికప్పుడు ఇంకా ఇంకా అద్భుతంగా తయారైపోతున్నారు వీళ్ళు. రేపటి రోజు మొత్తం రాజ్యం అడుగుతారు, నేనైతే ఇవ్వను. ఇక అప్పుడు ఏం చేయాలంటే అన్నప్పుడు యుద్ధం తప్పదు. ఆ యుద్ధంలో మనమే గెలవాలంటే మన పక్కన సైనికులు ఉండాలి. అందుకని ఏం చేద్దాం, ప్రజలైతే మనతో ఉండరు, మన రాజ్యంలో ప్రజలు మమ్మల్ని ఏసరించుకుంటున్నారు. దెన్ పక్క రాజ్యాల వాళ్ళని అడుగుదాం, ఎవరిని, రాజులను అడుగుదాం, వాళ్ళు మన పక్క ఉంటారు అని చెప్పేసి వీడినటువంటి ధనం ఆల్రెడీ రాష్ట్రయాగం చేసిన తర్వాత ధర్మరాజుకి బోల్డంత డబ్బు వచ్చేసింది, కానుకలు వస్తాయి. అది చూసి వీడి కన్ను కొట్టింది, వీడేంట్రా ఈ రకంగా కానుకలు సంపాదించాడు, ఈ రకంగా వీడికి ఇంత బంగారం వచ్చిందని చెప్పేసి అసూయ, ద్వేష, ఈర్ష, రజోగుణం, తమోగుణం, సత్వగుణం ఉన్నటువంటి ధర్మరాజు. ఈ రజోగుణం తమోగుణం వీడితో ఉన్నటువంటి అన్నిటి దుర్బుద్ధితో కలగలిపి ఇక మొత్తం తీసుకుంటాడు. ఆ సంపదలతోనే చుట్టుపక్కల రాజ్యాలను మేపుతాడు, రాజులను వీడి సైడ్ తిప్పుకుంటాడు. ఇక వాళ్ళ సైన్యం మొత్తం ఇడిచాడు. వీడి దగ్గర ఎటు ఉంటారు కదా పాపాత్ములు. మన దగ్గర ఒక పొలిటికల్ పార్టీ ఉంది, నువ్వు ఎన్నైనా చెయ్యి, ఆ దిక్కుమల పార్టీతోనే ఉంటారు. అలా ఇక్కడ కూడా వీళ్ళ సైడ్ ఉండేవాళ్ళు వీళ్ళ సైడే ఉంటారు. బట్ రాజ్యంలో ఉన్న ప్రజలు ఉన్నారే ఏసడించుకుంటారు వీటిని. కేవలం కురు సామ్రాజ్యం యుద్ధం వరకు నిలబడిందంటే విదురుడు, ధృతరాష్ట్రుడు ఎంత ఎదవైనా కానీ విదురుడు చెప్పింది వింటాడు, సంజయుడు చెప్పింది వింటాడు. అండ్ ఆ సభలో వచ్చేసి భీష్ముడు లాంటి పెద్ద పెద్ద వాళ్ళు ఉండనే ఉన్నారు, అండ్ ద్రోణుడు లాంటి ఉండవాళ్ళనే ఉన్నారు. సో అంతిమంగా నేను చెప్పేది ఏంటంటే, మరలా చిన్న గరిగిపాటి గారు చెప్పింది కరెక్ట్. అందుకే ఆయన గురువు అయ్యాడు. గురువు అన్నవాడు కరెక్ట్ శిక్ష విధిస్తాడు, అలాగే కొట్టడో తిట్టడో. ఎలా ఉంటుందంటే కొన్నిసార్లు మనం మాట్లాడే మాట అస్సలు సౌండ్ రాదు, కానీ అవతల గట్టిగా తగిలింది. ఆ మాటకి ఆ భాషకి ఉన్నటువంటిది ఏంటంటే మౌనం, అదే ఆయుధం అక్కడ. సో ఇక్కడ ఆపేస్తున్నాను, మరలా చెప్తున్నాను. వీలైతే గరిగిపాటి గారి వీడియో అటాచ్ చేస్తాను నెక్స్ట్. ఈ వీడియో మెయిన్ నేను చెప్పదలుచుకుంది మీకు అర్థమవుతుందా? దయచేసి అవతల వారిది దాన్ని ఏం చెప్పాలి, మూర్ఖులు, వెధవలు, బురద పందులు అనుకున్నప్పుడు వాళ్ళతో గొడవలు వద్దు, వాళ్ళతో డిస్కషన్ వద్దు. జస్ట్ సింపుల్గా ఇగ్నోర్ దెమ్. బట్ తెలియాల్సిన వారికి తెలిసేలా చేయండి. ఇక వాడి స్థాయికి తగ్గట్టు కూడా అనను, జనాలు మనం తగ్గించడం వాడి స్థాయి అని చెప్పేసి. బట్ వాడిని ఇప్పుడు వీధి కుక్కలు పిచ్చి కుక్కలు ఉన్నాయండి, వాటిని పట్టుకునేది ఎవరు? సుశిక్షితులైనటువంటి నిపుణులైనటువంటి మున్సిపల్ బ్యాచ్. ఇక్కడ కూడా అలాగే ఈ వీధి కుక్కలను పిచ్చి కుక్కల్ని, దట్ మీన్స్ ఈ సోషల్ మీడియా ఉన్నటువంటి స్క్రాప్ని ఫిల్టర్ చేయాలన్నా, వాళ్ళు శుద్ధి చేయాలన్నా ఎవరి వల్ల అవుతారంటే అటువంటి వాళ్ళకి బుద్ధి చెప్పేవాళ్ళు ఉంటారు మన సోషల్ మీడియాలో, వాళ్ళ వల్ల సాధ్యమైంది. ఈ వీడియోకి ఇంట్రెస్ట్ మీకు అర్థమైందని భావిస్తూ నెక్స్ట్ గరిగిపాటి గారు చెప్పినటువంటి మాటలు మరలా యాడ్ చేస్తాం చూడండి. గరిగిపాటి గారి టీంకి అది గరిగిపాటి గారి వీడియో అంటూ కాపీరేటువంటి పిచ్చి పనులు అయితే చేరని అనుకుంటూ ఉన్నా. నేరస్తుడికి 10 సంవత్సరాలు శిక్ష పడినా వాడు మారతాడో లేదో చెప్పలేం, కానీ 10 మంది ఈసడించుకుంటే 10 రోజుల్లో మారతాడు వాడు, ఖచ్చితంగా 10 రోజుల్లో మారతాడు. ఆ ఈసడించుకునే ప్రవృత్తి కూడా రావాలి. మొహం మీద ఉమ్మేస్తాం, వీధిలోకి ఎలా వచ్చావు, నువ్వు చేసింది ఏంటి అని అడగాలి ఖచ్చితంగా. లేకపోతే ఎలాంటి బురద జల్లుతున్నారు ఇక్కడ, ఏ మచ్చ లేని వాళ్ళ మీద ఎలాంటి బురద జల్లుతున్నారు ఇక్కడ, వ్యక్తిత్వాలను ఖూనీ చేసేసేలాగా. మనం సహిస్తూ ఉంటాం చక్కగా, ఎందుకంటే మనకెందుకు. అయినా నేను మొహమాటం లేకుండా చెబుతున్న సందర్భం వచ్చింది కాబట్టి నా విషయంలో మాత్రం నా అభిమానులు ఎవరు ఎప్పుడూ సహించలేదు. పెట్టాల్సిన రేవు పెడుతూనే ఉన్నారు, మొత్తం అంతా హాయిగా శుభ్రంగా పెడుతూనే ఉన్నారు. మొత్తం శత్రుపక్షం వాళ్ళు పారిపోయేలాగా పెడుతున్నారు, అనుమానం వెళ్ళ. సోషల్ మీడియా కామెంటరీలో కూడా మందే పైసి అనుమానం ఏమీ లేదు ఇక్కడ. ధర్మానికి నిలబడతారనే విషయం తెలిసింది మీకు అందరికీ సాదరంగా నమస్కారం చేస్తున్నా. నాకేం మొహమాట లేదు. స్పందించాలి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నమ్మడమే, ఏది పడితే అది. అలా కట్టుబడినప్పుడే ధర్మం లోకంలో నిలబడు.